ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసుంటుంది అన్నట్టు ప్రతి బుల్లెట్ మీద చచ్చేవాడి పేరు కూడా రాసి ఉంటుంది. ఇతను ఎవరి చావు ప్లాన్ చేశాడో తెలియదు, కానీ ఆ బుల్లెట్ మీద మాత్రం తన పేరే రాసుందని పాపం ఊహించి ఉండడు. ఇంతకీ ఇది ఎలా జరిగింది? ఎవరినో చంపడానికి ప్లాన్ చేసిన ఇతను ఈ బుల్లెట్కి ఎలా బలయ్యాడు? ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఏం జరిగిందో చూద్దాం పదండి. He must be somewhere here. Listen carefully. Adu, that way. Come on. Let's go. ఇంకో 5 minutes లో నీ ఫోన్ కో మెసేజ్ వస్తుంది. నువ్వు ఎవరిని చంపాలో లిప్ సింక్ అవుతుంది. హీస్ ద వన్. తీరా ఏంటి ఫోన్లో ఫోటోలు ఎందుకు తీసా? నేను ఫోటోలు ముందు బయటికి నువ్వు. నేను ఫోటోలు తీయడం ఒకప్పుడు అందమైన అమ్మాయిలు కనపడితే కళ్ళప్పుకి చూసేవాళ్ళు. నేను ఎవ్వరి ఫోటోలు కొట్టేస్తున్నారా? నన్నే కొడతావురా నువ్వు? తప్పు చేసింది కదా తప్పాయిస్తావేంట్రా నువ్వు? నా ఫోన్ ఎవడు నువ్వు? ఎవడు నువ్వు? ఎవడైతే నాకంటారు ఎవడు నువ్వు? మీ ఇద్దరిని స్పాట్ లో లేపించేస్తావు. ఇక్కడే లోపలికి వెళ్ళి మీ చావును తీసుకొస్తాను. ఇక్కడే ఉండండి. చావు నువ్వు తీసుకొస్తావు, చావు నేను తీసుకెళ్తావు, చూస్తా. గన్ పేలిందేంట్రా? మీరేదో సరదాగా చెప్తున్నారు కిల్లర్ ఉన్నాడని అనుకున్నా. వాడికి ఏమైనా అయిందేమో. సురేష్ వాడు నా బిడ్డలాంటి వాడురా. వాడికి ఏమైనా అయిందంటే నేను తట్టుకోలేనురా. నేను వెళ్తాను, నన్ను వెళ్ళనివ్వండిరా. బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. వెళ్ళనివ్వండిరా. అలా పేలిన ఆ బుల్లెట్ జస్ట్ ఒక ప్రాణం తీయటమే కాదు, ఇక్కడ జరిగిన ప్రతి కథకి ఒక ముగింపు చెప్పింది. అదేంటో చూద్దాం రండి. నాన్న నీకేం కాలేదు కదా? సార్ ఆర్ యు ఓకే? నేను చంపాలనుకున్నా, నన్ను కాపాడావంటే నాకన్నా నువ్వు గొప్పడివి. ఈ క్షణం నేను బతుకున్నానంటే దానికి కారణం నువ్వే. ఆ కారణానికి నీ కాళ్ళు కడిగి నా కూతుర్ని ఇవ్వటం కంటే అదృష్టం ఇంకోట్లేదు. సార్ కాదు, మావయ్య అని పిలువు. టెన్షన్లో ఈ ఫోన్ కావాలంటే వద్దట ఇప్పుడు ఎత్తండి. బాబోయ్, జీవితంలో అమ్మాయిల జోలికి వెళ్ళను. సెల్ నెంబర్ మార్చేసి శుభ్రంగా తిరుపతిలో గుండు కుట్టింగ్ చేసుకుంటాను. అమ్మో, ఎంత టెన్షన్ ఎప్పుడు పడలేదురా బాబు. అందుకే అంటారు కష్టపడితే సుఖపడతారు. ఇలా సుఖాలంటే పరిగెడితే ఇవి ఇలాగే కష్టపడతారు. మనకేందన్నా ఈ పరిచయాలు? మనకే సెటిల్మెంట్ చేయడానికి వచ్చిందని చూడనాయుడు. నాలాగే ముక్కు నోరుతో పాటు భయం కూడా ఉన్న మీరు ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారో. ఎటు నుంచి ఎవడొచ్చి నరికి చంపేస్తాడా అని ప్రతి క్షణం భయపడుతున్న మీరు ధైర్యం యాక్ట్ చేస్తున్నారంతే. ఎవరికి హాని చేయని నేను మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఏందిరా గొంతులు వేస్తుంది? అరే చూప్, పాయింట్ లో ఉండు, లేకపోతే పగిలిపోతాయి. ఇది సంజయిందా నా కొడక? అదేంటి గురుగారు మీరెందుకు అనుకుతున్నారు? బాకి పేలితే వనకకుండా వందే మాత్రం ఆడమంటావా? అదేంటి మీకు పూర్ణాయిష్ అన్నారు కదా, మీరెందుకు భయపడటం? విధవా, పూర్ణాయిష్ అని నాకు తెలుసు, నా జాతకానికి తెలుసు. ఆ బుల్లెట్ కేం తెలుసురా? తిరిగి దారి తప్పి దిగితే ఏకంగా పైకే. ఓహో, అయితే జాతకం కంటే బుల్లెట్ గొప్పది కదండి. చావు బతుకుల్లో జాతకం ఏంట్రా నీ పిండకుడు? ఆహా, అయితే నేను భయపడక్కర్లేదు అన్నమాట. నేను సేఫ్. అమ్మయ్యా దేవుడా, ధైర్యం వచ్చేసింది.